ప్రైజుల్లా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడని గాక. యేసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ ఉంటూ కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అన్నిదములు ప్రార్థిస్తున్నాం. కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని, మరి దేవుడు మహాకృపతో మీ ముందుకొచ్చి కొన్ని సత్యాలు మీకు వినిపించాలని ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కృతజ్ఞత తెలుస్తున్నాను. మీకు శుభములు కలుగుని కాక. ప్రియమైన సహోదరి సోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములుగా వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నాయన, ఈ వాక్యముతో మాతో మాట్లాడండి. వాక్యం సారంగా నడిపించే విధానం బట్టి మాట్లాడండి. అందరికి జ్ఞానం, ఆలోచన, ప్రేమ, దయాకరటం దర్శించండి. ప్రతి కుటుంబంలో భార్య భర్తలు, బిడ్డలు అయినా అనేక బిడ్డలు ఉన్నారు తండ్రి. సంతోషం ఉన్నట్లుగా ప్రతిఫలం సాక్ష్య వాడికి మీద సహాయం దయచని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవ, నీ స్తోత్రాలు తండ్రి. అనేక రక్షణ దయచండి. అనేక బిడ్డల ప్రభా రాకపోకలను ప్రేమించి నీ కాపుతల భద్రత ఉంచమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. మరి ఇక్కడ కీర్తన భక్తుడు ఒకటి ఉందని మాట అండి. మరి నీకు ఆశపడుతున్నాను. అంశం నిన్నే ప్రార్థిస్తున్నాను. అంశం నిన్నే ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రార్థిస్తున్నాం. ప్రార్థించుడు ఆ ప్రార్థనతో నిలబడుతున్నామా? దావీదు ఎక్కువగా ముమ్మరంగా ప్రార్థించేవాడు. ప్రార్థనతో నిలబెట్టేవాడు. ప్రార్థనతో ఏకవించేవాడు. దేవునికి మరి దావీదుకి మధ్య ఏర్పడింది ఏంటి? ప్రార్థన. ఆయన ఎక్కువగా మరి ముమ్మూరిగా ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? సాయంత్రము, మధ్యాహ్నము, ఉదయం ఇలాగ ముమ్మూరిగా ప్రార్థించి దేవుణ్ణి మరి సంబంధంగా, దేవునికి ఏకరీతిగా, దేవుని దగ్గరగా ప్రేమగా కలిగి ఉండేవాడు దావీదు. అందుకే దావీదు మహారాజు చేశాడు. ఎందుకని మహారాజు చేశాడు? ఆత్మగాడు, ఆయన ప్రార్థపరుడు, నీతిమంతుడు, నీతి యథార్థంగా ఆయన ఉన్నవాడు. అందుకని దావీదుని ప్రార్థన పరుడు అంటారు. ఈ రోజుల్లోనూ ప్రార్థన పరుడు మనం చేస్తున్నామా? ఈ రోజుల్లో మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించేస్తున్నామా? ఇక్కడ కీర్తనలను 5 మరి 5వ వచనంలో 2 మాటకెళ్తే మాటంతో ఉండి, నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వనికి ఆలకించము, నిన్నే ప్రార్థిస్తాను అన్నాడు దావీదు. ఏమన్నాడండి? నా దేవా, నా రాజా, నిన్ను అత్యధ్వనిగా నిన్ను ఆలకించము, నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ రోజులో ప్రార్థిస్తున్నామా? మన కుటుంబ సమస్యల గురించి ప్రార్థిస్తున్నామా? మన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నామా? మన ప్రార్థన చేసిన కాక మరి ఎదుటి జనాభా కోసం ప్రార్థించాలంట. ఎదుటి జనాభా ఎవరండి? నీ చుట్టుపక్కల ఉన్న జన సమూహులు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాంతాలు, వాళ్ళు కూడా ప్రార్థన అవసరం. ఎందుకని? ప్రార్థన చేస్తే వాళ్ళకు సమాధానము, శాంతిని, విశ్రాంతి ఇస్తుంది. మరి ప్రార్థన లేకపోతే మన శాంతి ఎలా వస్తుంది? సమాధానం రాదు కదా. ప్రార్థిస్తేనే శాంతి, సమాధానం ఇచ్చి మన ఐక్యత కొండి మనం సంతోషించినట్లుగా, దేవుడు స్తుతించి ఆయన కృతజ్ఞించినట్లుగా ఉంటాం. ప్రార్థన చేయాలంట. ఇకంటే ఉదయం కాలన నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి కాసి ఉంచును. రైట్. ఉదయం కాలన. ఈ రోజుల్లో ప్రతి భార్య ఉదయం కాలంలో నువ్వు ఎక్కడ మరి లేచిన ఎడల అక్కడ ప్రార్థిస్తున్నావా? నువ్వు ఉదయం లేచి దేవుడి సన్నిధిలో మొరపెట్టి నీ ప్రార్థన దేవునికి అప్పచెప్పేసి నీ పని ప్రారంభించు. అప్పుడే నీ సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుంటావు. ఇకండి నీ సన్నిధిలో సిద్ధం చేసి కాసి ఉందును. నీవు దుష్టితో చూసి ఆనందించు దేవుడువు కావు. చెడుతనమునకు నీ ఎద్దకు సూటి లేదు. చెడుతనలు, దుష్టిష్టం నీ దగ్గర రాదు. చెడుతనం రాదు. దేవుడు రాను. ఎందుకు రానడం? నీ ప్రార్థన కాసి ఉండడం. నువ్వేం చేసే ప్రార్థన? ఆ ప్రార్థన కాసి ఉండి నీ సన్నిధిలో ఉదయకాలములను ప్రార్థించావు. దావీదు భక్తుడు అదే చేసేవాడు. ఉదయకాలంలో ప్రార్థించాడు, మధ్యాహ్న కాలం ప్రార్థించాడు, సాయంకాలం ప్రార్థించాడు. ముమ్మారుగా. ఈ రోజుల్లో మనం చేస్తున్నామా ప్రార్థన? ఈ రోజుల్లో మనం దేవుని స్తుతిస్తున్నామా? మన దేవుని స్తుతించి ప్రార్థించి మన పని మనం చేసుకుంటామే. మన పని జాబ్ చేసుకుంటామే, మన వ్యవసాయం మనం చేసుకుంటామే. మన పని ప్రారంభించుకుంటే అప్పుడు ఏం చేస్తాడు? దుష్టిష్టము, చెడుతనము నీ దగ్గర రాదు. అప్పుడు ఏంటండి? నీ ఎద్దకు రాదు. నీ ఎద్దకు ఎవరు చూడడు. డాంబిబులకు నీ సన్నిధికి నిలవలేరు. పాపము చేయనందరకు నీకు రహస్యాలకు అబద్ధాలకు నీవు నశింపచేయదువు. నీకేం రాదు. అబద్ధాలాడటం తెలియదు. దేవుడు నమ్ముకున్నా కదా, అబద్ధం తెలియదు. అందుకని అబద్ధాల వారికి నీవు నశింపచేయదు. కపటములు చూసి నరహత్యలు ధరించిన యెహోవా వారికి ఆహాస్యము. నేనైతే నీ కృపాతి సీమ పెట్టి నీ మందిరమును ప్రవహించతను. నీ ఎడల భయభక్తి కలిగి నీకు పరిశుద్ధాల దేవతను దిక్కు చూసి నమస్కరించదును.
ఈరోజు నీ సన్నిధిలో ఉండి ప్రభువునికి భయభక్తి కలిగి పరిశుద్ధాత్మతో మనం సన్నిధులు ఉండాలంట. పరిశుద్ధాత్మతో ఆయన సన్నిధులని ప్రార్థించాలి. మరి నేను ప్రార్థిస్తున్నాను, మనందరి కోసం ప్రార్థించాలి, ఒకరితో ఒకరు ప్రార్థించాలి. దావీదు భక్తుడు అందరి క్షేమం కోసం ప్రార్థించాడు. ఈ రోజులో మనం ప్రార్థించేద్దామా? అందరి కోసం క్షేమంగా ఉన్నట్లు ప్రార్థించేద్దామా? అదే ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుని మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం. రక్షణ దయచేది నీ సహాయం నీ ఆశ్రయింపండియ్యా. దైవకుమార నీ శ్వాసముతో దర్శించమని ప్రభా. లోకంలో జ్ఞానం లేకుండా లోకములో ఆశయాలు నేత్రాశ దురాశ ప్రభ అదే సమండకాంతము అయ్యా లేకని దూరపరిచి నీ ఆత్మసారిగా ఉన్నట్లుగా నీ రక్షణ తెచ్చండి ప్రభా. నీ సన్నిధిలో ఉన్నాం, నీకు సాక్షిపడినాం. అనేక బిడ్డల రక్షణ తెచ్చండి, అనేక బిడ్డలకు సాక్షి వాడికని సహాయం తెచ్చండి. నీ స్వాతం ప్రేమతో సత్యముతో ఆదరించి నడిపించి గొప్ప వరాలు తెచ్చండి ప్రభా. నీ సాక్ష్యం నిలబెట్టుగా ఉంటాను. ఈ లోకంలో మాకు ఆశించేది ప్రభా నాయన అనేక ప్రభా. మరి ఆరోగ్యం బలహీనతలు ఉన్నారు ప్రభా, స్వస్థపరచండి. వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. వాళ్ళ కోసం ప్రభా మంచి కార్యం తెచ్చి ప్రభా, మంచి ఫలమును ప్రభా నాయన ఎలాంటి దురాత్మను తీసివేసి నాయన రక్షణ తెచ్చి మార్పు షేర్పును తీసుకొచ్చేలాగా దర్శన ప్రభా. అయ్యా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్న ప్రభా ప్రతి ఒక్కరి సహోదరులను నేను నమ్మునందరూ భారతీయులు అందరూ ప్రేమించి ఆశ్రయించి నడిపించి గొప్ప లక్షణ దైత్యమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. రైతులండి అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక ఆమేన్.